ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, మనుషుల దగ్గర నీ విలువ తగ్గిపోయేది ఎందుకే అనేటువంటి అంశం మీద నేను మీతో కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. బైబిల్లో నుంచి ఒక మాటను మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథం 22వ కీర్తన 24వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు అని రాయబడింది. ప్రతి మనిషికి ఏదో ఒక బాధ ఉంటానే ఉంది. కొంతమందికి అనారోగ్యానికి సంబంధించిన బాధ, మరికొంతమందికి అప్పులకు సంబంధించిన బాధ, మరికొంతమందికి మంచి గృహం లేదనే బాధ, మరికొంతమందికి సంతానం లేదనే బాధ, మరికొంతమందికి ఏంటి ఆర్థిక సమస్యలు అనే బాధ, మరికొంతమందికి రకరకాల బాధలు, మరికొంతమందికి ఏదో తెలియని ఒక బాధ ఆ మనిషిలో ఉండడం మనందరం కూడా చూస్తాం. ఏది ఏమైనా నీ బాధని దేవుడు అసహించుకుంటలేదని రాయబడింది. ఏది ఏమైనా నీ బాధని ఆయన తృణీకరించటం లేదు అని రాయబడింది. ఏది ఏమైనా నీ బాధని చెప్పుకోవటం వల్ల ఆయనకి నీ బాధని పదే పదే ఆయన దగ్గర నీ బాధని వ్యక్తపరచడం వలన ఆయన తన ముఖమును నీకు చూపించకుండా దాచుకోవటం లేదు. ఒక మనిషికి చెప్పు నీ బాధ, ఆ మనుషుడు తన ముఖమును దాచుకుంటాడు. నీ బాధని మనుషుడికే చెప్పు, ఖచ్చితంగా ఆ బాధను విని విని ఆ మనుషుడు నీ బాధతో పాటు నిన్ను కూడా అసహించుకుంటాడు. నీ బాధను ఒక మనిషినికి చెప్పి చూడు, ఖచ్చితంగా నీ బాధని చూసినటువంటి ఆ వ్యక్తి నీతో పాటు నీ బాధతో పాటు నిన్ను కూడా తిరస్కరిస్తున్నట్టు, పక్కన పెడుతున్నట్టు మనం చూడగలుగుతాం. ఈరోజు నీ బాధలు చెప్పుకోవడానికి దేవుడు ఉన్నాడో, నీ కన్నీళ్లు తుడవటానికి దేవుడు ఉన్నాడో, నీ బాధ ఏదైనా సరే నువ్వు దేవుని దగ్గర చెప్పుకో, నీ విలువ పెరిగిపోతుంది దేవుడి దగ్గర. నీ విలువ మనుషుల దగ్గర తగ్గిపోవడానికి కారణం నీ బాధని పదే పదే మనుషుల దగ్గర చెప్పుకున్నావు. గంటల తరబడి మనుషుల దగ్గర కూర్చొని నీ బాధని మనుషులకి చెప్పుకున్నావు, కానీ నీ విలువను కూడా నీ బాధతో పాటు నువ్వు పోగొట్టుకున్నావు. నీ బాధతో పాటు నీ విలువ కూడా మనుషుని దగ్గర పోయింది. ఎవరితో నీ బాధ చెప్పుకున్నా అది దేనిని కూర్చిన బాధ అయినా సరే, కానీ నీ బాధని ఎవరూ తీయలేరు, నీ బాధకి పరిష్కారం ఎవరూ చేయలేరు అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను. బైబిల్ గ్రంథంలో యోబు భక్తుడు చాలా బాధాకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. యోబు స్నేహితులు తమ స్థలాలను విడిచి యోబును పలకరించడానికి, యోబును ఓదార్చడానికి వాళ్ళ యోబు దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరిగిందో ఒకసారి మనం చూస్తే, ఒకసారి బైబిల్ తెరిచి మనం చూడగలిగితే కనుక, యోబు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనాన్ని చదివితే, అతని బాధ అత్యధికముగా ఉండెనని గ్రహించి ఎవరునూ అతనితో ఒక్క మాట అయినను పలకక రేయింబగలు 7 దినములు అతనితో కూడా నేలన కూర్చుండిరి అని రాయబడింది. యోబు స్నేహితులు, 3 స్నేహితులు కూడా యోబును పలకరించడానికి వచ్చారు, యోబుని ఓదార్చడానికి వచ్చారు. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత యోబు బాధను చూసినప్పుడు అది వాళ్ళకి అత్యధికంగా కనిపించింది. యోబు బాధ అత్యధికంగా ఉందని గ్రహించి ఎవరునూ ఒక్క మాట అయినను పలకక రేయింబగలునంట 7 దినములు అతనితో కూడా నేలన కూర్చున్నారు అని రాయబడింది. యోబు స్నేహితులు కాబట్టి యోబుతో పాటు రేయింబగల్లో నేల మీద కూర్చున్నారు. కానీ నీ బాధను విన్నవాళ్ళు 2 నిమిషాలు వింటారో, గట్టిగా వింటే 1 గంట వింటారు. కానీ ఆ తర్వాత నుంచి ఎవరు కూడా నిన్ను ఓదార్చరో, ఎవరు కూడా నీ బాధతో పాటు నీతో ఒక్కరోజు కూడా నీతో నిలబడరు. కానీ యోబు గ్రంథంలో యోబు స్నేహితులు మాత్రం వాళ్ళు ఎంత గొప్పవారైతే రేయింబగలు 7 దినములు వాళ్ళ నేలన కూర్చున్నారంట. ఏ మాట చెప్పినా మనం ఓదార్చలేం అని అనుకున్నప్పటికీ కూడా వాళ్ళు 7 దినములు యోబుకి కలిగినటువంటి బాధను బట్టి యోబుతో పాటు నేలన కూర్చున్నట్టు మనం చదువుకుంటాం. ఈరోజు నీ బాధను చూసేవాళ్ళు ఎవరూ లేరు, నీ బాధని పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు, ఒక్క దేవుడే తప్ప. ఆ యేసయ్యకి తప్పనిసరిగా నీ బాధను చెప్పుకుంటే నీ విలువ యేసయ్య దగ్గర పెరిగిపోతుంది. నీ విలువ మనుషులకి చెప్పుకుంటే మనుషుల దగ్గర నీ విలువ తగ్గిపోతుంది. ఎవరు కూడా నీకు సహాయం చేయరు. నీ బాధను చెప్పుకున్నంత మాత్రాన నీకు ఎవరూ హెల్ప్ చేయరు. నాకు ఏదైనా సహాయం చేస్తారేమోనని చెప్పి
నా బాధను చెప్పుకుంటున్నానంటూ కొంతమందికి తమ బాధనంతా కూడా వెల్లడి చేస్తారు. కాబట్టి ప్రియులారా, బైబిల్ చెప్తుంది ఆయన ఇజ్రాయేలీల యొక్క బాధని చూసినట్టు మనకి బైబిల్లో కనబడతా ఉంది. ఎందుకంటే నిర్గమకాండ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుకున్నప్పుడు, మరియు యెహోవా ఎట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి అని రాయబడింది. బాధతో పాటు దుఃఖం కూడా వెంటాడుతూ ఉంటుంది. ఆ బాధతోనే దుఃఖం అనేది వెంటాడుతూ ఉంటుంది. వాళ్ళ బాధలో దేవుడికి తెలిసిని, వాళ్ళ దుఃఖములు దేవుడికి తెలిసిని, దేవుడు వాళ్ళ బాధను చూసి వాళ్ళకి పరిష్కారం చేశాడు. వాళ్ళ బాధను చూసిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళకి పరిష్కారం చేయలేకపోయారు, కానీ దేవుడు మాత్రమే పరిష్కారం చేశాడు. ఈరోజు నీ బాధ ఏదైనా సరే, నీ బాధ విషయంలో దేవుడు నీకు పరిష్కారం చేయబోతున్నాడు. నీ బాధని దేవుడితో చెప్పుకుని పదే పదే నీ విలువను దేవుడి దగ్గర పెంచుకో. మనుషుల దగ్గర నీ బాధను చెప్పుకుని మనుషుల దగ్గర నీ విలువను తగ్గించుకోకో. దేవుని దగ్గర నీ బాధను చెప్పుకొని పదే పదే నీ విలువను పెంచుకో. నీ బాధను దృష్టించేవాడు ఆయనే. భక్తుడు చెప్తున్నాడు, కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 27వ వచనాన్ని చదివితే, నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించేదను అన్నాడు. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు అని చెప్పేసి భక్తుడు చెప్తున్నాడు. నీ ప్రాణ బాధలను కనిపెట్టేవాడు ఆయనే, నీ బాధను దృష్టించేవాడు ఆయనే. నీ బాధను దృష్టిస్తున్నాడు కనుక ఖచ్చితంగా ఆయన నీకు సహాయం చేస్తాడు. బైబిలు ఇంత స్పష్టంగా మనకి చెబుతున్నప్పుడు మన బాధను కూడా, మన వేదనను కూడా కనుగొనేవాడు దేవుడే. బైబిల్ ఎంత స్పష్టంగా మనకి బైబిల్లో దేవునిని గురించిన మాట మనల్ని ఎంతగా బలపరుస్తూ ఉంది. కీర్తనల గ్రంథం 25వ కీర్తన 18వ వచనాన్ని చదివితే, నా బాధను నా వేదనను కనుగొనుము, నా పాపములన్నిటినీ క్షమింపుము అని రాశాడు. నా బాధను నా వేదనను కనుగొను అన్నాడు. నీ బాధను దృష్టించేవాడే కాదు, నీ బాధను కనుగొనేవాడు ఆయనే. నీ బాధ, నీకు కలిగిన బాధల నుండి నిన్ను కనిపెట్టి తప్పనిసరిగా నీకు విడుదల కలిగజేయువాడు ఆయనే. బైబిలు ఇంత స్పష్టంగా మనకు చెప్తా ఉంది. కాబట్టి ప్రియులారా, రకరకాల బాధలు ఉన్నాయి. మరి బాధలు చూడడమే కానీ దేవుడి బాధల నుంచి మరి ఎప్పుడు విడిపిస్తాడో, బాధల నుంచి మనం బయటపడే విధానం ఏమీ లేదా అని అడిగితే, బాధల నుంచి బయటపడే విధానం కూడా ఉంది. ఏంటి, ఎలా పడతాం బాధల నుంచి బయట అని అడిగితే, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చదువుకుంటే, నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును, భక్తిహీనుడు బాధపాలగును అని రాశాడు. నీతిమంతుడిగా మారు, బాధ నుండి తప్పింపబడతావు. దేవుని వాక్యానుసారంగా బ్రతకడమే మనం నీతిమంతులం. కాబట్టి నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడతాడు. ఈరోజు నీ భక్తిహీనతను బట్టి నువ్వు బాధపాలవుతున్నావో ఒకసారి ఆలోచించుకో. నీ భక్తిహీనతను బట్టి కూడా నువ్వు బాధపాలవుతావు. బైబిల్ చెప్తుంది భక్తిహీనుడు బాధపాలవుతాడని, నీతిమంతుడు బాధల నుండి విడిపింపబడతాడని. ఈరోజు నీ బాధని దేవుడితో చెప్పుకో, నీ విలువను పెంచుకో. నీ బాధని మనుషుల దగ్గర చెప్పుకోవడం మానే. నీ విలువని మనుషుల దగ్గర తగ్గించుకోకో, నీ విలువని పోగొట్టుకోకో. దేవుడి దగ్గర చెప్పుకో, నీ విలువను పెంచుకో. కానీ బాధల నుండి బయటపడటానికి నాకు సహాయం చేయి ప్రభువా. నేను నిజంగా నీతిమంతుడిని అవ్వాలి, నేను నిజంగా నీతిమంతురాలను అవ్వాలి. నన్ను ఎలాగైనా సరే వాక్యానుసారంగా నేను బ్రతకడానికి నాకు సహాయం చేయి అని నువ్వు అనగలిగితే, దేవుడు నీకు తప్పకుండా సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీ బాధను ఎరిగిన వాడు నీకు కలిగిన బాధల నుంచి ఆయన నిన్ను విడిపించబోతున్నాడు. దేవుడు ఈ పరిశుద్ధ మాటలు నీ అందరి వినికిడిలో కూడా దీవించి ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. ఆమేన్.